అంగన్వాడీ, ఆశా, వివోఏ, మధ్యాహ్న భోజన తదితర స్కీమ్ వర్కర్లకు కనీస వేతనం 26,000 చెల్లించాలని, స్కీమ్ వర్కర్లందరినీ 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించి రెగ్యులర్ చేయాలని, అప్పటి వరకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అన్ని స్కీమ్ వర్కర్లకు అమలు చేయాలని, యాపుల పేర్లతో పెంచిన పనిభారాన్ని తగ్గించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా చేసి పిఠాపురం రాజాగారి సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాలను జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్కి అందించారు. ఈ సందర్భంగా సిఐటియు జాతీయ ఉపాధ్యక్షులు జి బేబిరాణి, అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రావతి, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రమల్ల పద్మ, యానిమేటర్లు సంఘం జిల్లా కోశాధికారి మేరీ మాట్లాడుతూ, గత 7 ఏళ్ల నుండి స్కీమ్ వర్కర్లైన అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనం, యానిమేటర్లకు వేతనాలు పెంచకపోతే కుటుంబాల్ని ఎలా పోషించుకోవాలని ప్రశ్నించారు. 7 ఏళ్ల కాలంలో నిత్యావసర సరుకులు ధరలు ఆకాశాన్ని అంటాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజకీయ కక్ష సాధింపులకు స్కీమ్ వర్కర్లు బలిపశువులుగా మారుతున్నారని, స్కీమ్ వర్కర్లపై తక్షణం రాజకీయ వేధింపులు, అక్రమ తొలగింపులు ఆపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి మెడికల్ రిప్రజెంటేటివ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చివుకుల వెంకట్రావు, కోశాధికారి దుంపల ప్రసాద్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు టేకుమూడి ఈశ్వరరావు, రిటైర్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డి, 104 ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు త్రిమూర్తులు మద్దతు తెలియజేశారు. చాలా ఇబ్బందులు పడి ఇక్కడికి వాళ్ళందరికీ ఏం చెప్పారంటే ఒక్కొక్క పీఓఏ 100 మందిని తీసుకురావాలి. అన్ని రాష్ట్రాల్లోనూ అన్ని జిల్లా కేంద్రాల్లోనూ స్కీమ్ వర్కర్ల ఆందోళన జరుగుతుంది. మా కనీస వేతనాలు అమలు చేయండి, పెరిగే ధరలకి అనుగుణంగా వేతనాలు పెంచండి. మేము ఈ ధరల్ని పట్టుకొని జీవించలేకపోతున్నాం. కూరగాయల ధరలు కానీ, ఉప్పు ధర, పప్పు ధర, అన్ని ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. అలాగే ఇళ్లలో వాళ్ళు కూడా ఇంటద్దులు కూడా పెంచేశారు. కరెంటు బిల్లు పెరిగిపోయింది, గ్యాస్ ధర పెరిగిపోయింది, పెట్రోల్ డీజిల్ పెరిగిపోయింది. ఇటువంటిప్పుడు మా బిడ్డల్ని కనీస చదువు కూడా చదివించుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో మాకు వేతనాలు పెంచండి అని చెప్పి డిమాండ్ చేస్తూ అంగన్వాడీ, ఆశా, మిడ్ డే మీల్, యానిమేటర్లు, ఆర్పీలు ఈ రోజు అన్ని కలెక్టరేట్ల ముందు ఆందోళన చేస్తున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఆ PPP అనేది పక్కన పెట్టి అంగన్వాడీలకి, ఆశాలకి, మిడ్ డే మీల్కి, వివోఏలకి, ఆర్పీలకి వీళ్ళందరికీ కూడా వేతనాలు పెంచండి, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి, గ్రాడ్యుయేటీ ఇవ్వండి, PF, ESI, బోనస్ వంటి సౌకర్యాలు కల్పించండి అని చెప్పి మరోసారి డిమాండ్ చేస్తూ ఈ రోజున ఆందోళన చేస్తా ఉన్నారు. ఈ కార్యక్రమం జయప్రదం చేసిన స్కీమ్ వర్కర్లందరికీ కూడా ఈ రోజున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా స్కీమ్ వర్కర్ల నాయకత్వాన్ని పిలిచి చర్చలు జరిపి ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం.